జీఎస్టీ బిల్లు తగ్గే ధరలు పెరిగే ధరలు దేశవ్యాప్తంగా వస్తు సేవలకు ఒకే పన్ను విధించడంతో పాటు పన్నుపై పన్ను వేసే పద్ధతిని మార్చే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను బిల్లు గతేడాదే లోక్సభలో ఆమోదం పొందింది. ఎట్టకేలకు దాదాపు అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించడంతో రాజ్యసభ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. పరోక్ష పన్నుల విధానంలో ఇది ఒక కీలక ముందడుగు. 25 ఏళ్ల క్రితమే ప్రతిపాదించిన ఈ పన్ను ఎన్డీఏ దృఢ సంకల్పంతో పార్లమెంటు ఆమోదం పొందింది. దీని తర్వాత దేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత దేశమంతా జీఎస్టీ అమలుకు మార్గం ఏర్పాటవుతుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీపై పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఏ పన్నుల స్థానంలో జీఎస్టీ రాబోతుంది? కేంద్ర పన్నులు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ సివిడి, ప్రత్యేక అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ ఎస్ఏడి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సర్ఛార్జీలు సెజ్లు. రాష్ట్ర పన్నులు, విలువ ఆధారిత పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ పన్ను, కొనుగోలు పన్ను, విలాస పన్ను, లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్లపై పన్ను, రాష్ట్ర సెజ్లు, సర్ఛార్జీలు, వినోద పన్ను స్థానిక ప్రభుత్వాలు విధించేవి కాకుండా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కేంద్రం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించేవి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, కేంద్ర పన్నులైన సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్ను వంటి వాటి స్థానంలో వివిధ పన్నుల బదులు ఒకే పన్ను వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విలువ ఆధారిత పన్ను, సర్ఛార్జీలు, సెజ్జుల స్థానంలో జీఎస్టీ ఉంటుంది. వినియోగంలోకి వచ్చే ముందు ఒకసారి ఈ పన్ను ఉండబోతుంది. పన్ను పరిధి పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు పన్ను పరిధిలోని రాని చాలా అంశాలు వస్తు సేవలను పన్ను పరిధిలోనికి తీసుకువస్తారు. పన్ను ఎగవేతలు తగ్గి పన్ను వసూళ్లు పెరిగేందుకు జీఎస్టీ ఉపయోగపడగలదు. జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో జీడీపీ 1.2 నుంచి 2% మేర ఆర్థిక లబ్ధి చేకూరగలదు. విద్యుత్, దుస్తులు, ఫుడ్వేర్, వైద్యం, విద్య తదితర ఖర్చులు పెరగడం మూలంగా స్వల్ప కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 20 నుంచి 70 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని ఒక రేటింగ్ సంస్థ అంచనా వేసింది. ప్రయోజనం పొందే రంగాలు, జీఎస్టీ అమల్లోకి వస్తే ప్రయోజనం పొందడంలో 10 రంగాలు ఉంటే 4 రంగాలు అత్యధికంగా లాభం పొందనున్నాయి. వినియోగం, గిడ్డంగులు, లాజిస్టిక్, ఒక చోటు నుంచి మరో చోటికి జరిగే రవాణా, భవనాలకు వినియోగించే పరికరాలు, పారిశ్రామిక తయారీ యూనిట్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తయారీ సంస్థలకు లాభాలు ఎక్కువని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యతిరేక ప్రభావం చూపే రంగాలు, చమురు, సహజవాయు రంగాలపై వ్యతిరేక ప్రభావం ఉండగలదని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సిగరెట్లు ఉత్పత్తి పరిశ్రమలకు ఇబ్బందే. టెలికాం రంగానికి సంబంధించి అంత్య పన్ను పెరగడంతో ఇది ఈ రంగానికి ఇబ్బందే. పెరిగిన పన్నులన్నీ వినియోగదారులకు పాస్ ఆన్ చేయలేని టెలికాం కంపెనీలు సమస్యను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. రుణ ప్రాసెసింగ్ రుసుము, డెబిట్, క్రెడిట్ కార్డు ఛార్జీలు, బీమా ప్రీమియం వంటివి కాస్త ప్రియం అవ్వవచ్చు. ద్రవ్యోల్బణంపై ప్రభావం, ప్రస్తుతం ప్రతిపాదించిన జీఎస్టీ మూలంగా వస్తువులపై పన్ను మొత్తంగా తగ్గగలదని భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను లేనట్టే, భవిష్యత్తులో కూడా అలానే ఉండవచ్చు. హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ రంగాల్లో చాలా సేవలపై పన్నులు ఉన్నాయి. ఇవి సిపిఐ ద్రవ్యోల్బణం మొత్తం జాబితాలో 25 నుంచి 30% వరకు ఉంటాయి. ప్రస్తుతం కొన్నింటిని పన్ను పరిధి నుంచి బయట ఉంచినట్టే. జీఎస్టీ అమలు తర్వాత కూడా అలానే ఉంచే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జీఎస్టీ వల్ల ద్రవ్యోల్బణంపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. ధరలు తగ్గే అవకాశం ఉన్నవి. ఆటోమొబైల్, తక్కువ స్థాయి కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎస్యూవీలు తగ్గవచ్చు. కారు బ్యాటరీలు, కార్ల బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం. పెయింట్, సిమెంట్ ధరలు తగ్గే వీలు, ఫ్యాన్లు, లైట్లు, వాటర్ హీటర్లు, ఎయిర్ కూలర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చు. ధరలు పెరిగే అవకాశం ఉన్నవి. ప్రస్తుతం ఉన్న సుంకాల కన్నా జీఎస్టీ పొగాకు, సిగరెట్ ఉత్పత్తులపై ఎక్కువ పన్ను విధించే అవకాశం ఉన్నందున సిగరెట్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం సేవా పన్ను 15% ఉంది. ఒకసారి జీఎస్టీ అమలైతే సేవా పన్ను 18% వరకు పెరిగే వీలున్నందున మొబైల్ ఫోన్ బిల్లు పెరగవచ్చు. రెస్టారెంట్లు, ప్రయాణాలకు సంబంధించిన సైతం పన్ను పెరిగే వీలున్నందున బయట తినడానికి మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు. విమాన ప్రయాణాలు, టికెట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. బీమా రంగంలో ప్రస్తుతం ఉన్న పన్ను ధరలు 3% పెరగొచ్చన్న అంచనాతో బీమా పాలసీల ధరలు, ప్రీమియంలు పెరగొచ్చని భావిస్తున్నారు.